నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ స్కిల్ సెంటర్. మై నేమ్ ఇస్ జిఎండి రవికుమార్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. లెట్స్ బి హానెస్ట్, మనం సాధారణంగా ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటాం? బుక్స్ ఓపెన్ చేసి లైన్స్ ని హైలైట్ చేస్తూ చదివిందే మళ్ళీ చదివి ఉంటాం, అవునా? బట్ మీకు తెలుసా, ఇలా లైన్స్ ని హైలైట్ చేయడము, చదివిందే మళ్ళీ చదవమనేటువంటిది లీస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రీడింగ్ అని చెప్పి? నిజమండి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి పర్సెంట్ మర్చిపోతామంట. అందుకనే మనం ఎగ్జామ్స్ చివరి వరకు చదివినప్పటికీ కూడా మనం వెంటనే దాన్ని రీకాల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి? ఎస్, మనము ఒక విషయాన్ని చదివిన తర్వాత 24 hours లో మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 3 days లో మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. నెక్స్ట్ 1 week, 1 month, ఇలా 1 month వరకు మనం చదివినటువంటి విషయాన్ని రివైజ్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి షిఫ్ట్ అయ్యి జీవితాంతం అది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి టెక్నిక్స్. సో మరి ఎందుకు ఆలస్యం? కష్టపడి చదవకుండా ఇష్టపడి చదువుతూ ఈ టెక్నిక్స్ ని ఉపయోగించుకుని మీ చదువుని ఇప్పుడే ప్రారంభించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో ఈ 3 టెక్నిక్స్ లో మీరు ఏ టెక్నిక్ ని ముందుగా ఉపయోగిద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.